నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. మంచి ఆరోగ్యం ఒక వరం. ఎంత సంపద ఉన్నా వెలకట్టలేనిది, కొనలేనిది కూడా ఆరోగ్యమే. మనిషి ఆరోగ్యంగా ఉన్నంతసేపు ఏ భయం ఉండదు. కానీ ఆ ఆరోగ్యమే దెబ్బతింటే, అనారోగ్యంగా మారితే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు. ప్రాణాంతక వ్యాధులు చాలా ఉన్నాయి. వాటిలో అత్యంత ప్రమాదకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటని చెప్పవచ్చు. అసలు ఈ వ్యాధికున్న లక్షణాలేంటి? క్యాన్సర్ను ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. క్యాన్సర్ ఉన్న చాలా మంది ఒకానొక సమయంలో బాగా బరువు తగ్గిపోతారు. 5 కిలోల బరువు లేదా అంతకన్నా ఎక్కువ బరువు తగ్గిపోవడాన్ని క్యాన్సర్కు తొలి సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా పాంక్రియాస్, కడుపు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా జరుగుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాకుండా క్యాన్సర్ వచ్చిన రోగుల్లో జ్వరం అనేది సాధారణ లక్షణం. క్యాన్సర్ పుట్టిన దగ్గర నుంచి ఇతర అవయవాలకు, శరీర భాగాలకు వ్యాప్తి చెందేటప్పుడు తరచూ జ్వరం వస్తూ ఉంటుంది. లుకేమియా లేదా లింఫోమా వంటి వాటికి జ్వరం ప్రాథమిక లక్షణంగా చెప్పవచ్చు. ఇక విపరీతమైన అలసట కూడా క్యాన్సర్ లక్షణాల్లో ఒకటి. విశ్రాంతి తీసుకున్నా కూడా అలసట నుంచి బయటపడలేరు. క్యాన్సర్ పెరుగుతుందనే దానికి ఇది ప్రధాన సంకేతం. శరీరంలోని మార్పులు కూడా చర్మ క్యాన్సర్లతో పాటు కొన్ని ఇతర క్యాన్సర్లకు కారణమవుతాయి. హైపర్ పిగ్మెంటేషన్ అంటే శరీర రంగు నల్లగా మారడం, శరీర రంగు కళ్ళు పసుపు పచ్చగా మారడం, చర్మం ఎర్రగా మారడం, దురద రావడం, బాగా జుట్టు పెరగడం వంటి లక్షణాలు కూడా క్యాన్సర్కు కారణమవ్వచ్చు. అదేవిధంగా ప్రేగు, మూత్రాశయ తీరులో మార్పులు అంటే మలబద్ధకం, డయేరియా వంటివి పెద్దపేగు క్యాన్సర్కు సంకేతాలు కావచ్చు. మూత్ర విసర్జనలు నొప్పి రావడం, ఆ సమయంలో రక్తం పడటం, అతిగా మూత్రానికి వెళ్లాలనిపించడం వంటివి బ్లాడర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్లకు కారణమవ్వచ్చు. చిన్న చిన్న శరీర గాయాలు మానకపోవడం కూడా క్యాన్సర్కు సంకేతాలని గ్రహించాలి. నోటి క్యాన్సర్ వల్ల నోట్లో వచ్చిన పుండ్లు కూడా త్వరగా మానవు. నోట్లో దీర్ఘకాలం పాటు ఏదైనా మార్పులు కనిపిస్తే వెంటనే డాక్టర్ను లేదా డెంటిస్ట్ను సంప్రదించి పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. పెదపేగు క్యాన్సర్ వల్ల కూడా రక్తస్రావం అవ్వచ్చు. ఇక మహిళల్లో ఎండోమెట్రియంకి చెందిన గర్భాశయ క్యాన్సర్ వల్ల విపరీతమైన రక్తస్రావం కూడా అవుతుంది. మూత్రంలో రక్తం కనిపించడం బ్లాడర్ లేదా కిడ్నీ క్యాన్సర్కు సంకేతం. అలాగే చనుమొనల నుంచి రక్తం కారడం రొమ్ము క్యాన్సర్ లక్షణాలని తెలుసుకోవాలి. చర్మంలో కలిగే మార్పుల ద్వారా కూడా క్యాన్సర్లను గుర్తించవచ్చు. ఈ క్యాన్సర్లు ముఖ్యంగా రొమ్ముల్లో వృషణాలు, గ్రంథులు, కణజాలాల్లో ఏర్పడుతుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ను ప్రారంభం లేదా చివరి దశలో శరీర భాగాలు గట్టిగా మారిపోతాయి. ఇక ఆహార పానీయాలు తీసుకునే సమయంలో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంటే అవి అన్నవాహిక క్యాన్సర్కు, కడుపు క్యాన్సర్కు లేదా గొంతు క్యాన్సర్కు సంకేతాలని గ్రహించాలి. విపరీతమైన దగ్గు రావడం ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంకేతం. 3 వారాలకు మించి దీనివల్ల ఇబ్బందులు పడుతుంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. స్వరపేటిక లేదా థైరాయిడ్ గ్రంథిలో క్యాన్సర్కు గొంతు బొంగురుపోవడం కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. చూశారు కదా, క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నారు కదా. అయితే ఇవన్నీ క్యాన్సర్కు సంబంధించినవే కాకపోవచ్చు. కానీ నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ను సంప్రదిస్తే ప్రారంభ దశలోనే క్యాన్సర్ను గుర్తిస్తే మాత్రం ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మెట్రో టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.